అస్తమించని రవి 8వ భాగానికి స్వాగతం. మనం పరిటాల రవి జీవిత చరిత్రను, ఆయనపై వచ్చిన పుస్తకం ఆధారంగా లోతుగా పరిశీలిస్తున్నాం కదా. అవును. ఈరోజు మనం అస్తమించని రవియ పుస్తకంలోని 8వ భాగంలోకి వెళ్తున్నాం. సరే. ఈ భాగంలో ముఖ్యంగా ఏమున్నాయి అంటే దేనిమీద మనం దృష్టి పెట్టబోతున్నాం? ఈ భాగం చాలా కీలకమైంది. పరిటాల రవి ప్రత్యక్ష రాజకీయ ప్రవేశం అంటే టీడీపీలో చేరడం. అవును. ఆ తర్వాత వెంటనే ఆయన జీవితంలో జరిగిన ఒక భయంకరమైన సంఘటన, టీవీ బాంబు సంఘటన గురించి వివరంగా ఉంది ఇందులో. ఓ, టీవీ బాంబు సంఘటన విన్నాను. చాలా పెద్ద సంఘటన అది. అవును, చాలా పెద్ద సంఘటన. దాని గురించే మనం ఈరోజు వివరంగా మాట్లాడుకుందాం. పుస్తకంలో ఎలా రాశారో చూద్దాం. సరే, తప్పకుండా. మరి మొదటి అంశం, పరిటాల రవి టీడీపీలో ఎప్పుడు చేరారు? దాని ప్రాముఖ్యత ఏంటి? పుస్తకం ప్రకారం చూస్తే 1993 జూన్ 7వ తేదీన. జూన్ 7, 1993. అవును. ఆ రోజున పరిటాల రవి అధికారికంగా తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇది అనంతపురం జిల్లా రాజకీయాల్లో, ముఖ్యంగా పెనుగొండ నియోజకవర్గంలో ఒక ముఖ్యమైన మార్పు అని చెప్పాలి. ఎందుకని అంత ముఖ్యమైన మార్పు అంటారు? ఎందుకంటే అప్పటికే పరిటాల రవి పేరు వార్తల్లో ఉంది కదా. ఆయన తండ్రి హత్య, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, వీటితో ఆయనకొక గుర్తింపుంది. నిజమే. ఇప్పుడాయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి, అది ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీలోకి రావడమనేది ఒక పెద్ద విషయమే అప్పట్లో. అంటే అప్పటిదాకా తెర వెనుక లేదా స్థానికంగా క్రియాశీలంగా ఉన్న వ్యక్తి ఒక ప్రధాన పార్టీ వేదిక మీదకొచ్చారన్నమాట. సరిగ్గా చెప్పారు. మరి పార్టీ వాళ్లు, ముఖ్యంగా అనంతపురం జిల్లా టీడీపీ నాయకులు దీన్ని ఎలా చూశారు? పుస్తకంలో చెప్పిన దాన్ని బట్టి రాయలసీమ టీడీపీ నాయకులు ఆయన చేరికను చాలా గట్టిగా సమర్థించారు, స్వాగతించారు కూడా. అలాగా? ఎందుకు? బహుశా వాళ్లు ఏమనుకున్నారంటే రవి రాకతో అనంతపురం జిల్లాలో, ప్రత్యేకించి ఆ పెనుగొండ ప్రాంతంలో పార్టీకి మంచి బలం వస్తుందని. ఓ, అంటే క్యాడర్ పరంగా, నాయకత్వ పరంగానా? అవును. అక్కడ అప్పటికే కాంగ్రెస్ బలంగా ఉంది. మరి దాన్ని ఎదుర్కోవాలంటే రవిలాంటి దూకుడు స్వభావం, స్థానికంగా పట్టు ఉన్న నాయకుడు అవసరమని టీడీపీ నాయకత్వం భావించి ఉండొచ్చు. అంటే ఆయనకున్న ఆ రాబిన్హుడ్ ఇమేజు, తండ్రి వారసత్వం కూడా పార్టీకి ప్లస్ అవుతాయని అనుకోనుంటారు. ఖచ్చితంగా. అదొక రాజకీయ వ్యూహంలో భాగమే అయ్యుండొచ్చు. అయితే పార్టీలో చేరిన కొద్ది రోజులకే ఆనందం ఎక్కువ కాలం నిలవలేదంటారు కదా. అవును, అదే విషాదం. ఈ టీవీ బాంబు సంఘటన గురించి చెప్పండి. పుస్తకంలో వివరాలెలా ఉన్నాయి? వింటుంటేనే భయంగా ఉంది. నిజంగా అది చాలా భయంకరమైన సంఘటన, ఊహించనిది కూడా. రవి టీడీపీలో చేరిన కొద్ది రోజులకే, బహుశా నెలగూడా తిరగలేదేమో అనుకుంటా. నెలలోపేనా? అవును. 1993 జులైలోనే ఈ దుర్ఘటన జరిగింది. పరిటాల రవి ఇంట్లోనే. ఇంట్లోనేనా? అవును, ఆయన ఇంట్లోనే. ఎవరో ఒక కొత్త కలర్ టీవీని బహుమతిగా పంపించారు. చూడ్డానికి మామూలు టీవీలాగే ఉంది. ఓ. కాని దాని లోపల అత్యంత శక్తివంతమైన బాంబును అమర్చారు. అయ్యో, మరి ఆ టీవీని ఎవరు తెచ్చారు? ఎలా పేలిందది? రవిగారప్పుడు ఇంట్లో ఉన్నారా? పుస్తకంలో ఇచ్చిన వివరాల ప్రకారం సూర్యనారాయణ రెడ్డి అనే వ్యక్తి ఆ టీవీని రవి ఇంటికి తీసుకువచ్చారు. సూర్యనారాయణ రెడ్డి? అవును. ఆ సమయంలో అదృష్టవశాత్తు రవి ఇంట్లో లేరు. అదృష్టం. కాని ఆయన సమీప బంధువు, ముఖ్యమైన అనుచరుడు రఘునాథరెడ్డిగారు అక్కడే ఉన్నారు. ఓనో. కొత్త టీవీ వచ్చిందని చూడాలనే ఉత్సాహమో ఏమో ఆ టీవీ తెచ్చిన సూర్యనారాయణరెడ్డి స్విచ్ ఆన్ చేశారు. అంతేనా? అంతే. స్విచ్ వేయగానే భయంకరమైన శబ్దంతో బాంబు పేలింది. అమ్మో, ఎంత తీవ్రంగా జరిగింది పేలుడు? పుస్తకం వర్ణించిందాన్ని బట్టి చాలా తీవ్రంగా. ఇంటి పైకప్పు మొత్తం ధ్వంసమై ఎగిరిపోయిందట. పైకప్పు ఎగిరిపోయిందా? అవును. గోడలు బీటలువారి కూలిపోయేలా అయ్యాయని, ఇంట్లో సామానంతా చెల్లాచెదరైపోయిందని రాశారు. అంతా పొగ, దుమ్ముతో నిండిపోయిందట. ఊహించుకుంటేనే భయమేస్తుంది. మరి ప్రాణనష్టం? అదే అత్యంత విషాదకరం. దురదృష్టవశాత్తు 2 వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. అయ్యో, ఎవరు? టీవీని తీసుకువచ్చి స్విచ్ ఆన్ చేసిన ఆ సూర్యనారాయణరెడ్డి. అవును. ఆయనతో పాటే అక్కడే ఉన్న రఘునాథరెడ్డిగారు. 2 ఆ పేలుడు ధాటిక అక్కడికక్కడే మరణించారు. రఘునాథరెడ్డిగారు కూడానా? చాలా దగ్గర వ్యక్తి అంటారు కదా రవిగారికి. అవును, చాలా ముఖ్యమైన వ్యక్తి, బంధువు కూడా. మరికొందరు కుటుంబ సభ్యులు, అనుచరులు కూడా గాయపడ్డారని ఉంది. రవి లేకపోవడం వల్లే బతికారు. చాలా దారుణం. ఒక రాజకీయ నాయకుడింట్లో ఇలా జరగడం, అది పార్టీలో చేరిన కొద్ది రోజులకే. పెద్ద సంచలనమే అయ్యుంటుంది గదా. సంచలనమే కాదు, దేశవ్యాప్తంగా కూడా దీని గురించి మాట్లాడుకున్నారు.
ఇంత పకడ్బందీగా టీనీలో బాంబు పెట్టి చంపాలని చూడటమనేది అప్పట్లో క్రొత్త విషయం. మరి దీని వెనక ఎవరున్నారనే దానిపై ఏమనుకున్నారప్పుడు? అనేక ఊహాగానాలు వచ్చాయి. పుస్తకం ప్రకారం మొదట్లో అనుమానం పీపుల్స్ వార్ గ్రూప్ అంటే నక్సలైట్ల వైపు వెళ్ళింది. నక్సలైట్ల వైపా? ఎందుకు? గొడవలున్నాయని వార్తలున్నాయి గదా, ఆ వైరం కారణంగా వాళ్లే చేసి ఉంటారని అనుమానించారు. మరి దీనిపై పరిటాల రవి ఏమన్నారు? ఆయన కూడా నక్సలైట్లేనే అనుమానించారా? లేదు, రవిగారు వెంటనే దాన్ని ఖండించారు. ఇది పీపుల్స్ వార్ గ్రూప్ పని కాదని. కాదని చెప్పారా? అవును, ఇది పూర్తిగా తన రాజకీయ ప్రత్యర్థులు పన్నిన కుట్ర అని ఆయన ఆరోపించారు. రాజకీయ ప్రత్యర్థులా? అవును, తనను తన కుటుంబాన్ని లేకుండా చేయడానికే ఈ దాడి చేశారని, తన ఎదుగుదల చూసి ఓర్వలేకనే ఇలా చేశారని గట్టిగా చెప్పారు. మరి విచారణ? ఆయన రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని, దీనిపై సీబీఐ ఎంక్వైరీ వెయ్యాలని డిమాండ్ చేశారు. నిజానిజాలు బయటకు రావాలని కోరారు. అంటే వేలు నేరుగా రాజకీయ ప్రత్యర్థుల వైపే చూపించారన్నమాట. మరి ఈ సంఘటన, ఈ ఆరోపణలు రవిగారి ఇమేజ్ని ఎలా ప్రభావితం చేశాయి? ప్రజలు ఏమనుకున్నారు? ఇదే కొంచెం సంక్లిష్టమైన విషయం. పుస్తకంలో విశ్లేషించిన దాని ప్రకారం ఈ టీవీ బాంబు పేలుడు తర్వాత పరిటాల రవిపై ఫ్యాక్షనిస్ట్ అనే ముద్ర ఇంకా బలపడింది. ఫ్యాక్షనిస్ట్ ముద్ర బలపడిందా? ఆయన బాధితుడు కదా? అవును, ఆయన బాధితుడే. కాని ఫ్యాక్షనిస్ట్ అంటే కేవలం రాజకీయ నాయకుడని కాదు కదా, రాయలసీమలో అధికారం కోసం హింసను నమ్ముకున్న వర్గనాయకుడు అని అర్థం వస్తోంది. ఓహో, అలాగా? ఆ ప్రాంతంలో ఉన్న వర్గపోరులో రవి కూడా ఒక కీలక వ్యక్తి అనే భావన మీడియాలో, ప్రజల్లో పెరిగింది. అంటే సంఘటన బాధితుడు ఆయనే అయినా ఆయన చుట్టూ ఉన్న హింసాత్మక వాతావరణం గురించే ఎక్కువ చర్చ జరిగింది. అంటే ఆయనపై జరిగిన దాడి కూడా ఆయన ఇమేజ్కు నెగటివ్గా మారిందంటారా? పుస్తకం ఆ దిశగానే సూచిస్తోంది. ఒకవైపు సానుభూతి వచ్చింది నిజమే, కాని మరోవైపు ప్రత్యర్థులు ఆయన్ని ఒక హింసాత్మక నేతగా చూపించడానికి ఇదొక కారణమయ్యింది. విచిత్రంగా ఉందే. అవును, ఒక రకంగా ప్రత్యర్థుల లక్ష్యం నెరవేరినట్లే. అంటే రవి ఇమేజ్ని దెబ్బతీయాలనే ఉద్దేశముంటే అది కొంతవరకు ఈ సంఘటన ద్వారా జరిగిందని చెప్పొచ్చు. నిజంగా ఆశ్చర్యకరమైన పరిస్థితి. సరే, ఈ గందరగోళం మధ్యలోనే ఇంకో ఆసక్తికరమైన రాజకీయ పరిణామం జరిగిందని కూడా రాశారు కదా పుస్తకంలో? అవును, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పరిటాల రవిని కలవడం గురించి. అవును, అది కూడా ఈ భాగంలో ఉంది. ఈటీవీ బాంబు సంఘటన తర్వాత అప్పటి కాంగ్రెస్ లీడర్, తర్వాత ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్ గారు, ఆయనే స్వయంగా అనంతపురం జిల్లా వెంకటాపురంలో ఉన్న పరిటాల రవి ఇంటికి వెళ్లి పరామర్శించారు. అదెలా సాధ్యం? వైఎస్ఆర్ కాంగ్రెస్లో, రవి టీడీపీలో ఇద్దరూ బద్ధశత్రువులు గదా అప్పటికి. రాయసీమ రాజకీయాల్లో వాళ్ల మధ్య వైరం తెలియనిది కాదు గదా? అవును, అందరూ ఆశ్చర్యపోయిన విషయమే అది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరనడానికి ఇదొక ఉదాహరణేమో. మరు పుస్తకమేం చెప్తోంది దీని గురించి? ఏమైనా రాజకీయ కోణముందా? పుస్తకం సూచనాప్రాయంగా చెప్పింది కాని స్పష్టంగా చెప్పలేదు. బహుశా ఇద్దరికీ ఉమ్మడి రాజకీయ శత్రువులెవరైనా ఉన్నారేమో, వాళ్లనెదుర్కోవడానికి పరోక్షంగా ఒక అవగాహనకు రావాలనుకున్నారేమో. లేదా భవిష్యత్ రాజకీయ సమీకరణాల కోసం ఒక సంకేతం పంపడామా? అదీ కావచ్చు. వైఎస్ఆర్ ముందుచూపుతో అలా పరామర్శించి ఉండొచ్చు. కారణమేదైనా ఇద్దరు ప్రత్యర్థులు అలా కలవడం మాత్రం పెద్ద చర్చే అయ్యిందప్పట్లో. అయితే పుస్తకంలో ఇంకో మాట కూడా అన్నారు కదా, ఈ కలయిక కూడా రవి ఫ్యాక్షన్ ఇమేజ్ని బలపరిచిందని. అవును, రచయిత ఆ మాట కూడా అన్నారు. వైఎస్ఆర్ లాంటి పెద్ద నాయకుడు స్వయంగా వచ్చి ఒక వ్యక్తిని కలిశారంటే అతను సాధారణ రాజకీయ నాయకుడు కాదు, ఒక ఫ్యాక్షన్ లీడర్ అనే భావన బలపడిందని రచయిత అభిప్రాయపడ్డారు. అంటే ఒకవైపు ప్రాణాలతో బయటపడటం, మరోవైపు ఫ్యాక్షనిస్టు ముద్ర గట్టిపడటం, ఇంకోవైపు బద్ధశత్రు వచ్చి కలవడం. వామ్మో, రవిగారి రాజకీయ జీవితం మొదట్లోనే ఎన్ని మలుపులో! నిజంగా ఈ 8వ భాగం ఆయన జీవితంలో అత్యంత సంక్లిష్టమైన, ప్రమాదకరమైన దశను చూపిస్తుంది. టీడీపీలో చేరిక ఒక ఎత్తు అయితే, ఈటీవీ బాంబు సంఘటన మగో ఎత్తు. అవును, అది ఆయన్ని వ్యక్తిగతంగా, రాజకీయంగా బాగా దెబ్బతీసింది. ఆ నీలినీడలు ఆయన్ని చాలా కాలం వెంటాడాయి. ప్రజల దృష్టిలో ఆయన ఇమేజిని కూడా బాగా ప్రభావితం చేసింది. మరి ఈ సంఘటన నుంచి రవిగారు ఎలా బయటపడ్డారు? రాజకీయంగా ఎలా నిలదొక్కున్నారు? ఆ ఫ్యాక్షనిస్ట్ ముద్రను చెరిపేసుకున్నారా, లేక దాన్నే బలంగా మార్చుకున్నారా? ఈ ప్రశ్నలన్నీ వస్తున్నాయి. అవును, మంచి ప్రశ్నలు. ఈ సంఘటన తర్వాత ఆయన ప్రయాణం ఎలా సాగింది, ఆయన ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు, ఇవన్నీ మనం తర్వాతి భాగాల్లో చూడొచ్చు. ఆ టీవీ బాంబు కేసు ఏమైంది? దోషులు దొరికారా లేదా?
అనేవి కూడా తెలుసుకోవాలి. అవును, ఆ వివరాలు కూడా మున్ముందు వస్తాయేమో చూడాలి. సరే, అస్తమించని రవి 8వ భాగంపై మన చర్చ ఇక్కడితో ముగిద్దాం. రవి టీడీపీలో చేరటం, ఆ వెంటనే జరిగిన టీవీ బాంబు దాడి, దాని పర్యవసానాలు, మారిన రాజకీయ సమీకరణాలు, వైఎస్ఆర్ కలయిక, ఇలా ఎన్నో కీలక విషయాలు ఈ భాగంలో ఉన్నాయి. అవును, చాలా నాటకీయమైన భాగమిది. ఈ సంఘటన తర్వాత పరిటాల రవి ప్రస్థానం ఎలా సాగిందో తెలుసుకోవడానికి తర్వాతి భాగం కోసం వేచి ఉండండి. విన్నందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.